నేను కదిరి ఎంపీపీ తోట అమర్నాథ్ రెడ్డిని మాట్లాడుతున్నాను. ఈరోజు కదిరి రూరల్ మండల పరిధిలోని ఎర్రదొడ్డి గ్రామ పంచాయతీలో మీటెన్ నాయక్ తాండా నివాసైనటువంటి బొజ్జే నాయక్ అనే వ్యక్తికి గొర్రెలు ఉండేవి. ఆ గొర్రెలు దరిదాపుగా 41 గొర్రెలు ఈరోజు మృత్యువాత పడినాయి. అంటే కలుషిత యూరియా నీళ్లు తాగడం వల్ల అవి మృత్యువాత పడినాయి. కాకపోతే ఏమంటే మృత్యువాత పడినాయి, ఓకే, బాగుంది, చనిపోయినాయి. తర్వాత గవర్నమెంట్ ఇప్పుడు దరిదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మరి గొర్రెల కాపర్లకి ఇన్సూరెన్స్ బీమా చేసుకునేది ఎటువంటి దీంట్లో కానీ లేదనమాట. కాకపోతే ఇప్పుడు గొర్రెల కాపర్లు చాలా వరకు పాపము బీమా లేనందువలన ఇప్పుడు 41 గొర్రెలు, మొన్ననే రీసెంట్గా పట్నం దగ్గర ఒక 15 గొర్రెలు, నల్లమాడలు, ఇట్లన్నీ మేము న్యూస్ చూస్తా అంటే కానీ చాలా వరకు చూస్తున్నాము. కాబట్టి మొన్న 2026 ఈ సంవత్సరం జనవరిలో 5 రోజులు మాత్రమే వెబ్సైట్ పనిచేసింది. మళ్ళీ తర్వాత క్లోజ్ అయిపోయింది. నేనంతా కనుక్కుంటే ఇట్లా ఈ విధంగా జరిగిందని చెప్పినారు మన మండల డాక్టర్లు కానీ. కాకపోతే ఏమంటే మేము ఈరోజు రైతుల పక్షాన మరి ఆ గొర్రెల రైతులు ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళకి ఇన్సూరెన్స్ బీమా అనేది ఈ గవర్నమెంట్ కల్పిస్తే చాలా బాగుంటుంది. దయచేసి ఎటువంటి వివక్ష లేకోకుండా గొర్రెలకు బీమా సౌకర్యం కల్పించే విధంగా మరి వాళ్ళకి అసలు బీమా అంటే ఏమనేది కానీ కొంతమంది తెలియదు. ఆ అవగాహన కార్యక్రమాలు కానీ ఊర్లలోకి వెళ్ళి మరి చేయవలసిందిగా మరి విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఈ గొర్రెల కాపర్లు ఎవరైతే ఉన్నారో పాపం మొన్న ఈరోజు జరిగిన విధంగా ఎస్టీ కులానికి చెందినటువంటి బొజ్జే నాయక్కి 41 గొర్రెలు చనిపోయినాయి. మరి దీనిపైన కలెక్టర్ గారు వెంటనే స్పందించి మరి వాళ్ళకి తగు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.